లిక్కర్ కేసులో ఈ ఏడాది మార్చిలో అరెస్ట్ అయ్యి ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత. సుదీర్ఘకాలంగా అంటే సుమారు 6 నెలల పాటు ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం పలుసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. చివరిగా ఆమె భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకోవటం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే కవితకు బెయిల్ వచ్చినటువంటి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే సుప్రీంకోర్టుకి ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించినట్లయితే బీజేపీతో బీఆర్ఎస్ సంప్రదింపుల కారణంగానే కవితకు బెయిల్ వచ్చింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ అంశాన్నే ఈరోజు ఓటుకు నోటు కేసు సందర్భంగా ఈ ఓటుకు నోటు కేసుని వేరొక రాష్ట్రానికి మార్చమంటూ పిటిషన్ దాఖలు చేసినటువంటి మహేశ్వర్ రెడ్డి తరపున న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా కవిత బెయిల్ విషయంలో కామెంట్ చేశారు అని చెప్పి తెలియజేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆగ్రహానికి గురవటం జరిగింది. న్యాయమూర్తులు మాట్లాడుతూ మేము తీసుకునేటువంటి నిర్ణయాలు రాజకీయ పార్టీలతోటి చర్చించి తీసుకుంటామా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. మేము మా గురించి ఎవరు ఏమనుకున్నా ఏం మాట్లాడినా మేము పట్టించుకోమని, ఎందుకంటే మేము ఒక ప్రమాణానికి కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని, ఎవరి ప్రలోభాలకు లోనయ్యేటువంటి వ్యక్తులం తాము కాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా సామాన్య ప్రజలలో ఇవి మెదళ్లలో నాటుకుపోవటమే కాకుండా న్యాయ వ్యవస్థ మీద వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకుంటారని, కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేయదగినటువంటి వ్యాఖ్యలు ఇవి కావు అని, న్యాయస్థానం మీద ఆయనకు ఇలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఆయన కేసుని రాష్ట్రం వెలుపల ఎందుకు విచారించకూడదు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది.